తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా మంది ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్న, మన ఆరా ఎలా ఉంది, ఎంతవరకు ఉందనేది మనం తెలుసుకోవచ్చా? ఆరా క్లెన్జింగ్ అని ఇప్పుడు వింటూ ఉన్నాం, కొన్ని క్లాసెస్ ద్వారా చాలామంది వెళ్ళి తెలుసుకుంటున్నారు. అవి ఎలా తెలుసుకోవాలి? ఆరా క్లెన్స్ చేసుకోవచ్చా? చెడు ఆరా మన చుట్టూ ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు? అసలు వేటికి ఆరా అనేది ఉంటుందో తెలియచేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మీరు అన్నట్లుగా ఇప్పుడు చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా అని కొంతమంది, అసలు ప్రత్యేకించి దీని గురించి ఫోన్ చేసే వీక్షకులు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా అది ఉన్నదా లేదా అని తెలుసుకుంటానికి కొంతమందిని పిలిపించుకొని ఒక రకమైనటువంటి పద్ధతిలో సెర్చింగ్ కూడా చేస్తున్నారు. అది ఎక్కడున్నది, ఎంత శక్తిగా ఉన్నది అనేది కూడా నేను కొన్నిసార్లు, అంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇట్లా కొన్ని పరికరాల ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు, అది నిజమేనా అబద్ధమా, మిషనరీ అనే సెర్చింగ్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ మిషనరీ ఏదైతే ఉన్నదో మీరు చూడండి, మన భారతీయ ఋషులందరూ కూడా తమ మేధస్సు ద్వారానే, అంటే వారు భగవంతుడి దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి జ్ఞాన సంపద ద్వారా ఎక్కడ ఏ రకమైనటువంటి ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ దగ్గరికి వాళ్ళు ప్రయాణం చేసేవారు కాదు. ఆ పక్కగా వెళ్ళిపోయేవారు తప్ప దాని మధ్యలోంచి వెళ్ళేవారు కాదు. వాళ్ళకి అట్లా తెలిసేదమ్మా. పూర్వం ఋషులందరూ కూడా అంతే. దాన్ని పోగొట్టుకోవాలి అంటే ఆ పోగొట్టుకునేటువంటి, ఇప్పుడు ఋషులు బ్రాహ్మణుడు యుద్ధం చేయకూడదు. అక్కడ పూర్వకాలంలో ఆ నియమం ఉండేది. సో ఋషిగా ఉన్నటువంటి వాడు వేరే వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు. అలా చేయకూడదు అనుకున్నప్పుడు రాజును పిలిపించో, రాజుకు అంటే దండన ఎవరు వెయ్యాలో వారి చేత మాత్రమే వేయించేవాళ్ళు వీరు. అంటే తద్వారా వీళ్ళ శక్తిని వృధా చేసేవారు కాదు. అది దేశానికి ఉపయోగపడేటట్టుగా వీళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. అయితే అది ఎలా ఉంటుంది ఏమిటి అని అవన్నీ ట్రాష్ అలాంటివి ఏమి లేవు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి రీసెర్చ్ జరిగిన తర్వాత కొన్ని రకాల, మీరు అన్నట్టుగా ఏవో ఇలా చేత్తో మిషనరీ పట్టుకుని ఆరా చెకింగ్ అని, తర్వాత ఇవి ఏ చెట్లో ఎంత బలం ఉంది, ఏ మనిషిలో ఎంత బలం ఉంది, ఇవన్నీ కూడా చాలామంది ఈ మధ్యకాలంలో అది బట్టి మళ్ళీ మా దగ్గరికి వచ్చి అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఉంటుందా, అది చూపించేది నిజమేనా అని చెప్పేసి. ఇట్లాంటి మిషన్ పట్టుకుని ఒకానొక సందర్భంలో, అంటే దగ్గరగా నేను చెప్పే విషయం 2000 సంవత్సరంలో జరిగింది. నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ. ఈ మిషన్ కొత్తగా వచ్చినటువంటి సమయంలో ఆయన కూడా ఒక సాధకుడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు. వారు నేను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పను. ఆయన కూడా ఒక సాధకుడు. ఆయన ఎవరెవరి గురువులు ఎవరి ఎంతెంత ఇది ఆరాస్ కనుక్కునేటువంటి మిషన్ కింద ఆయన పరిశోధనలు ఎవరెవరి దగ్గరకున్నారు అనుకున్నప్పుడు ఒకసారి నా దగ్గరికి చూడాలనిపించింది. అంటే మాది వెబ్సైట్స్ అవి ఉంటాయి. సో దానిలో ఇది చూసినప్పుడు ఆ మిషన్ అసలు కంటిన్యూషన్గా తిరుగుతూనే ఉంది, ఆగకుండా. నా ఫోటో ముందర పెట్టి ఆయన సెర్చింగ్ చేసినప్పుడు, ఓకే ఏంటి అసలు ఈ మిషన్ ఆగట్లేదు, ఆయనకి చేతులు నొప్పులు వచ్చేసి కింద పెట్టేశాడు మిషన్. ఆయన చెప్పింది అది. దానిలో నా నెంబరు అవన్నీ ఉండేసరికి ఆయన కనుక్కొని, ఆ నెంబర్ కనుక్కొని, మామూలుగా మీతో కలవాలండి, నేను ఏదో కొంచెం తెలుసుకోవాలి, ఒక జాతక పరిహారం కింద అన్నట్టుగా అతను మాట్లాడాడు. తను సూట్ కేసుతో వచ్చాడు. ఏదో ఊరి నుంచి వచ్చాడేమో అనుకున్నాను, నాకు తెలియదు. ఆయన కూడా అంతా చెప్పిన తర్వాత, నేను ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ అండి, పుట్టపర్తి బాబావారి భక్తుల్ని అని చెప్పారు. బాబావారి దగ్గర కూడా ఈ మిషన్ గురించి అంతా సెట్ చేయటము అవన్నీ కూడా జరిగినాయి. నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది కూడా ఈ మిషన్ గురించి తప్ప నేనేం జాతకం గురించి రాలేదు అని లండన్ నుంచి వచ్చారు ఆ మిషన్ తీసుకుని. 2000 సంవత్సరం ఇది. చూసినప్పుడు ఏంటండి మిషన్ అది అంటే, ఆయన ఇట్లా చెప్పుకొస్తుంటే సరే టెస్ట్ చేయండి చూస్తాను అది అసలు నిజంగా ఎంత పని చేస్తుందని అనగానే ఆయన ఆ మిషన్ తీసాడు, ఓపెన్ చేశాడు, నా ఎదురుగుండా పెట్టాడు చేతితో పట్టుకుని. అసలు అది కదలట్లేదు. ఆయన ఏంటి నా మిషన్ ఏమైనా చెడిపోయిందా అనే ఒక
పావుగంట సేపు దాంతో దాన్ని ఇటు అటు ఏదో చేసి 2 నిమిషాలు ఆగి, గురుగారు మీరు ఏమైనా దీన్ని లాక్ చేశారా అని అడిగాడు ఆయన. అడిగితే నేను నవ్వు ఊరుకున్నాను. సరే ఇప్పుడు తీసి చూడండి అని అన్నా నేను. ఆయన మళ్ళీ మిషన్ పట్టుకుని చూస్తే దానంతటి కదా అలా తిరిగిపోతుంది. ఇలా పట్టుకున్నారు ఆయన. అదేదో గన్ మాదిరిగా ఉందమ్మా చూడటానికి. అసలు ఈ సర్కిల్ తిరుగుతుంది, కంప్లీట్ సర్కిల్ తిరుగుతుంది. తిరుగుతుంటే ఆయన వెంటనే కింద పెట్టేసి, నేను సేమ్ ఇదే ఇష్యూ మీ ఫోటో పెట్టుకున్నప్పుడు కూడా నేను వెబ్సైట్లో చూశాను, ఆ వెబ్సైట్లో చూసినప్పుడు ఇలాగే జరిగింది. ఫోటోకే ఇంత ఉన్నది అంటే ఒరిజినల్ మనిషికి ఎంత ఉంటుంది ఎనర్జీ, అది చూద్దామని నేను మిమ్మల్ని వచ్చాను అని అప్పుడు ఆయన అసలు విషయాన్ని. సో ఇట్లా ఒక మనిషి యొక్క ఆరా విషయంలో, ఒక చెట్ల యొక్క ఆరా విషయంలో, ఒక ఇంటి యొక్క ఆరా విషయంలో కూడా మనం అనేక విధాలుగా తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనిషితో పాటు వీటన్నిటికీ కూడా ఆరా చెకింగ్, ప్రతి చెట్టుకి కూడా ఒక ఆరా ఉంటుంది. ఇలా చెట్లకి కూడా ఆరా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. జంతువులకి కూడా ఆరా ఉంటుందని చాలామందికి తెలియదు. అవి ఆరా కనిపెడతాయని విన్నాను నేను. అంటే వాటికి తెలుసు కదా పరిజ్ఞానం. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే సాధకుడు మంచి భక్తి సాధనలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి క్రూర జంతువులు వచ్చినప్పుడు కూడా సాధు జంతు ప్రవర్తన కలిగి ఉంటాయి అనేటువంటిది మనం పూర్వకాలంలో మనం చదువుకున్న పురాణాల్లో మీకు అక్కడక్కడ. ఇప్పుడు అంతెందుకమ్మా, మీరు ఆలోచన చేయండి, అమ్మవారి వాహనం ఏమిటి? పులి లేకపోతే సింహం. స్వామివారు పరమేశ్వరుడు యొక్క వాహనం ఏంటి? నందీశ్వరుడు. ఇవి రెండు సహజంగా విరోధ జంతువులు, కానీ ఒకటే ప్రదేశంలో అన్నదమ్ముల్లాగా వెలుగుతున్నాయి. కారణం ఏమిటి? దేవతలు ఎప్పుడూ కూడా శత్రుభావన వీడి కలిసి ఉండేటువంటిది నేర్పడమే దేవతాశక్తుల యొక్క పని. కాబట్టి ఆ జంతువులకే అవి రెండూ కలిసి ఉన్నాయి. మీరెందుకు కొట్లాడుకుంటారు? ఒకటే కుటుంబంలో పుట్టి నేను గొప్ప అనేటువంటి అహంకారాన్ని. ఇప్పుడు ఈ నెగిటివ్ ఆరా మనలో ప్రవేశించడానికి మెయిన్గా కారణం ఏంటంటే ఈ 3 రకాలైనటువంటి అగ్నులు మనలో ఉంటాయమ్మా. అంటే వాటిని మన ప్రమేయంతోనే అవి మనమే సృష్టించుకుంటున్నాం. అంటే భగవంతుడు సృష్టితో పాటు అవి కూడా ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఈ మొక్క చెప్పాను అనుకోండి, వెంటనే ప్రశ్నలు వేస్తారు వీక్షకులు, ఏమని, భగవంతుడు అన్నీ మంచిగా ఇవ్వచ్చు కదా అని చెప్పి. కానీ అన్నీ మంచి ఇస్తే ఎట్లా ఉంటుందంటే నువ్వు ఒక రాయిలాగా ఉండిపోతావు. నీకు తెలుసుకోవాలి ఏమిటి అనేది వివేకాన్ని, నీలో చిగురించేటువంటి దాన్ని నువ్వు ఆపేసుకున్న వ్యక్తి అవుతావు. అందుకని భగవంతుడు 99.999 మంచించి ఒక్కదాన్ని మాత్రం నీ వివేకానికి వదిలేశాడు. ఆ పాయింట్ 1లో మనుషులు ఇన్ని ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాలు తెచ్చుకోవటం ఒకటి, అనవసరమైనటువంటి చెడుకు దగ్గరవుతున్నారు. అవసరం లేని దానికల్లా కూడా దగ్గరైపోతున్నారు. అంటే వాళ్ళు చూడండి, ఒక్క పాయింట్ 1కే ఇంతలాగా ఉందంటే ఇంకా భగవంతుడు సగమే ఇచ్చి మంచి సగం ఇవ్వకుండా ఉంటే ఈ పాటికి ఎలా ఉంటుందో చూడండి. అంటే మనిషి యొక్క ఆర, జంతువుల యొక్క ఆర, దేవాలయముల యొక్క ఆర, తర్వాత నదుల యొక్క ఆర, ఇట్లా ప్రతిదానికి ఒక ఆరా ఉంటుంది. ఇప్పుడు మనుషులకి ఆరా గురించి మాట్లాడుకుంటానండి. వీరి చుట్టూ నెగిటివ్ ఆరా ఉంది, మనం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని మనం గుర్తించవచ్చా? ఎలా గుర్తించాలి? ఇది గుర్తించడం అంటే ఇప్పుడు మాపోటి వాళ్ళని తొందరగా గుర్తించగలుగుతాం. తర్వాత మామూలు మనుషులు అంటే వాళ్ళు ఏం పెద్దగా మంత్ర సాధన లేకుండా ఉండేటువంటి వాళ్ళు, నిత్యము పూజ చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా కొంతవరకు గుర్తించగలుగుతారు. పూర్తిగా గుర్తించలేరు, కానీ కొంత ఏదో వాళ్ళకి అనుమానాస్పదంగా ఎవరు వీళ్ళు అన్నట్టుగా ఒక అనుమానాస్పదంగా కొంత దోహదపడుతుంది. ఈ దేవతా దేవత యొక్క అనుగ్రహానికి పాత్రలు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు దీన్ని గుర్తించలేరు. గుర్తించలేక అక్కడ జరిగేటువంటి పరిణామంలో వీళ్ళు కూడా వెళ్ళిపోయి, అంటే మనకి గంజాయి వనంలో తులసి మొక్కలాగా వీళ్ళు కూడా ఆ వనంలో ఉంటే ఆ రకంగానే మనల్ని కడతారు తప్ప మనల్ని తులసి చెట్టుగా గమనించలేరు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలకి మనం లోనవుతాం అన్నమాట. సో అందుకని మనుషుల యొక్క ఆరా ఎప్పుడు కూడా, మీ ఆరాని మీరు ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటారు? ముఖ్యంగా ఈ క్లీన్ చేసుకునేటువంటి పద్ధతుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చారు సహజంగా. అందుకనే పూర్వకాలంలో ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్లో ఇది బాగా మనకి
ఉపయోగం అవుతుంది. ఈశాన్యం, ఆ స్థలంలో ఈశాన్యం మూలంగా ఒక తొట్టె, ఒక రాయి ఉండాలి, నాపరాయి లాంటిది. మొట్టమొదట అక్కడ కడిగేసుకోవాలి. ఇది ఈశాన్యం మూలే ఎందుకు ఉండాలి అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అక్కడ ఈశ్వరుడు నిలబడి నీ పాపాన్ని తీసుకుంటానికి రెడీగా ఉంటాడు. బయట నుంచి నువ్వు వచ్చినటువంటి దానిలో ఏదన్నా చెడు గనక ఉంటే అక్కడే తక్షణం నీకు ఆయన కాళ్ళు కడుక్కుని అందుకని పూర్వీకులు ఎప్పుడు కూడా పల్లెటూళ్ళలో మీరు ఇప్పటికీ గమనించినా కూడా కాళ్ళు కడుక్కునే జాగా అంతా ఈశాన్య భాగంలో ఉంటుంది. అవునండి. తర్వాత ఈ నీళ్ళన్నీ కూడానమ్మా, మీరు బాగా దోషం ఉందనుకోండి, మీకు కాళ్ళు కడుక్కున్నారు కానీ మీకు బాగా దోషంతో వచ్చారు, ఈ కాళ్ళు కడిగిన నీళ్లు మన పల్లెటూళ్ళలో ఏం చేసేవారంటే ఏది వృధా కావద్దు అని, అప్పట్లో వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది, ఇప్పుడు వాళ్ళకంటే కూడా చెట్లకి పంపించేవాళ్ళు. కాళ్ళు కడుక్కునే నీళ్లు, గిన్నెలు కడిగిన నీళ్లు, ఇవన్నీ కూడా ఈ కాళ్ళు కడుక్కుంటానికి వెళ్ళిన నీళ్ళ ద్వారా ఏవైనా పువ్వుల చెట్లు ఉంటే మాడిపోయేవి. అంటే మీకు బాగా నెగిటివ్ సెన్స్ మీ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పడానికి వీళ్ళతో పాటు ఎక్కడో, అంటే వీళ్ళు ఎక్కడన్నా దాటి రావటం కానివ్వండి, నెగిటివ్కి సంబంధించింది, ఆ చెట్టు మాడిపోతుంది అనమాట. రెండో రోజు కల్లా దాని వాళ్ళకని తెలిసిపోతుంది. అంటే జీవకళలో కొంత అనారోగ్య కళ కొన్ని మనం చూస్తామండి, అప్పటికప్పుడే, అంటే ముందు రోజు బాగుంటే తర్వాత రోజుకి వాడిపోయి. సో ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ ఆరా ప్రవేశించిందని చెప్పడానికి చిహ్నాలు అనమాట. కాబట్టి అందుకనే ఇప్పుడు మనకి సిటీల్లో వచ్చేసేసరికి ఇండిపెండెంట్ హౌస్లు లేక చాలామంది అపార్ట్మెంట్లో ఉండేసరికి ఈ అపార్ట్మెంట్ లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం అవుతుంది. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు ఇంటి లోపలికి వెళ్లకుండా కూడా ఒక పని చేయొచ్చు. ఏంటి గురువుగారు? మీరు మీ ఇంటి పోర్షన్కి దగ్గరగా కానీ లేదా అపార్ట్మెంట్కి మొట్టమొదటిగా కింద కానీ మీరు, మనకి ఇది అసలు చాలా ముఖ్యమైన విషయం మీరు అడిగింది. అంటే చెప్తా ఉంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. పూర్వం ఋషులు మరచెంబుతో నీళ్లు పట్టుకెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి చెంబుతో నీరు ఉండేది. ఆ నీరు ఎప్పుడైతే ప్రమాదం ఉన్నదనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ప్రమాదం రాకుండా నీరుని అడ్డుగా పోసేవారు, లేకపోతే ప్రమాదాన్ని శపించడానికి నీరును ఉపయోగించేవారు. చేస్తారు, చూసాను కొన్ని వీడియోస్లో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనతో పాటు ఎప్పుడు ఎక్కడ ట్రావెల్ చేసినా ఒక చిన్నపాటి వాటర్ బాటిల్ ఉండాలి, తప్పకుండా ఉండాలి. పూర్వీకులు ఉంచుకున్నారు, దానిలో గొప్ప సైన్స్ ఉన్నది. ఇదే నేను చెప్పిన పాయింట్. సో మీ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు ఈ వీడియో, సో మనం ఇంకా 4 మెట్లు ఎక్కితే మన ఇల్లు వస్తుంది అనుకున్నప్పుడు ఆ పక్కగా నిలబడి కుడికాలు యొక్క బొటన వేలి మీద కొద్దిగా ఒక చిన్న మూతడు నీళ్లు వేసుకోండి. అక్కడ కొంత డ్రాప్ అయిపోతుంది నెగిటివ్ సెన్స్. ఇది కాస్త సులువే. ఇంటి లోపలికి వెళ్లకుండా, అంటే మన వీక్షకులకి బాగా తెలియాలి అని చెప్పి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కుడికాలు యొక్క బొటన వేలు మీద ఒక మూతడు నీరు పోసుకున్నట్లయితే మీ నెగిటివ్ ఆరా కొంత బయటే డ్రాప్ అయిపోతుంది. అలాగే ఎడమకాలు మీద కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒక వేలు మీద వేసుకున్నాం ఇంకో వేలు మీద అని కాదు. ఎందుకంటే మనిషి యొక్క ముఖ్యమైన స్థానం ఆ బొటన వేలు దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాణానికి సంబంధించింది శక్తి ఆ యొక్క వేలు ద్వారానే ప్రమాదాలన్నీ కూడా సంభవిస్తాయి. సో అందుకని మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే ఇది చెయ్యండి. అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం కంటే కూడా బయట మనం నీళ్లు వేసుకుంటాం మూలకంగా కాళ్ళు కడుక్కున్నంత ఫలితం వీళ్ళకి వస్తుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా ఇంట్లోకి వెళ్ళి మొత్తం కాళ్ళు కడుక్కోవచ్చు, డ్రెస్ మార్చుకుని అట్లాగా కాళ్ళు కడుక్కోవచ్చు. అలా చేయటం మూలకంగా ఇంటి లోపలికి నెగిటివ్ ఆరాన్ని తొందరగా తీసుకెళ్లకుండా మనకిగా జాగ్రత్త పడ్డటువంటి వాడు అవుతాం. రెండోది, మీకు నెగిటివ్ ఆరా అంత అయినా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఉన్నది అని మీకు ఉన్నప్పుడు కర్పూరాన్ని చేత్తో పట్టుకోవాలి. ముద్ద కర్పూరం చేత్తో పట్టుకుని ఈ ముద్ద కర్పూరాన్నమ్మ కొద్దిగా బియ్యపు గింజలు చేతిలో వేసుకోవాలి. ముద్ద కర్పూరం ఇవి పట్టుకుని మీ ముఖం చుట్టూ ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. తిప్పుకుని 3 సార్లుగా ఇలా తిప్పుకొని మళ్ళీ 3 సార్లుగా ఇలా తిప్పుకొని, మీకు బాల్కనీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తాను, మామూలు ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు ఎలాగైనా చేయగలుగుతారు. ఈ బాల్కనీలో ఈ చక్కగా మీరు ఒక మట్టి మూకుడు లాంటిది ఏదన్నా ఉంటే కనుక దానిలో వేసేసి అగ్ని చేయండి. తద్వారా ఈ నెగిటివ్ ఆరా అంతా కూడా మీ బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఒక. రెండవది,
పూర్వం రోజుల్లో కింకర నీళ్లు అనేవాళ్ళు. కింకర నీళ్లు అంటే అంటే ఈ కింకర నీళ్లు అనేటువంటి పదంతో నీళ్ళని ఆ విధంగా తయారు చేసేవాళ్ళు. ఆహా. ఒక చెంబులో లేకపోతే మగ్గు, ఇది దానికి తప్ప ఇంక దేనికి వాడకూడదు దయచేసి. ఈ చెంబులో కానీ స్టీల్ చెంబు కానీ ఏదైనా పర్వాలా, మళ్ళీ వీక్షకులు ఇది ఎలాంటి ఆ, చెంబు వాడాలి? కాబట్టి ఏదైనా ప్లాస్టిక్దైనా పర్వాలా. దీనిలో సున్నము, పసుపు, ఎండు మిరపకాయలు నీళ్ళల్లో వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఈ ఎవరికైతే ఈ యొక్క నెగిటివ్ ఆరా ఉంది అని ఫీల్ అవుతున్నారో వీళ్ళు దీన్ని బాగా తల చుట్టూ, ఇందాక చెప్పిందేమో కర్పూరం ముఖం చుట్టూ, ఇప్పుడు శిరస్సు చుట్టూ పై భాగంగా మనం తిప్పేసుకుని అవి దూరంగా కానీ పారబోసి రావాలి బయట ఎక్కడన్నా. అలాగా కూడా మీకు నెగిటివ్ ఆరా చాలా తగ్గిపోతుంది. అయితే నెగిటివ్ ఆరా ఉంది అనేది బాగా మనకి ఎలా తెలుస్తుంది అంటే, ముఖ్యంగా బాగా అంటే ఇప్పుడు ముఖాన్ని అందంగా తయారు చేసుకుంటాం, స్త్రీలకు ఎక్కువగా ఇష్టం. శాస్త్రం కూడా వాళ్ళ అలంకారంగా చేయమని చెప్పింది. వీళ్ళకి కనుబొమ్మల దగ్గర ఎక్కువగా ఈ నెగిటివ్ సెన్స్ అనేది బాగా తగులుతుంది. సో మీరు బాగా గమనించినట్లయితే మైగ్రేన్ పెయిన్ లాగా తలనొప్పి వస్తూ ఉంటుంది, కంటిన్యూషన్గా ఉంటుంది. అది తలనొప్పి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ తలనొప్పి అనేది ఈ చెవులకి వెనకాతలు ఉన్న నరం దాకా పెడుతుందమ్మా. సో నెగిటివ్ ఆరా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పడానికి ఇది ఒకటి బాగా చిహ్నం, సంకేతం. అంతేకాకుండా వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. వామిటింగ్ కాదనమాట, మనకి గొంతులోనే వచ్చేటువంటి ఫీలింగ్గా ఉంటుంది. ఆహారం ఇప్పుడు ఏదో గ్యాస్ వచ్చేసేసి అట్లాగా మనకు ఒకసారి చూడండి పులిత్రేణుపు లాగా వచ్చి ఆగిపోయినట్టుగా, మళ్ళీ అది కూడా కాదు, అది సెన్సింగ్ లాగా తిరుగుతూ ఉంటుంది, ఒక డిస్టర్బెన్స్గా ఉంటుంది. తర్వాత తల తిరుగుతూ ఉంటుందమ్మా చాలామందికి. అంటే దేవతా పూజలు చేసుకోకుండా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి తల తిరగటం. వీటి గురించి అనవసరంగా వైద్యానికి పెడతారు. అక్కడ కూడా ఏం లేదమ్మా, ఇదేదో మీరేదో ఆయిల్ ఫుడ్ ఏదో తీసుకున్నారు అని అనుకుంటారు. పూర్వకాలంలో బాగా ఆయిల్ ఫుడ్డే తినేవాళ్ళు. అప్పట్లో మరి ముద్దపప్పు వేసుకున్న నెయ్యి బాగా పోసేవారు. పచ్చళ్ళలో కూడా నూనె బాగా, గోదావరి ప్రాంతంలో అయితే చక్కగా నూనె పోసుకుని గోంగూర పచ్చట్లో మంచిగా కలుపుకుని కమ్మగా తినేవారు. అప్పట్లో ఇవేమీ లేవు. కారణం ఏంటి, ఇవన్నీ బయట డ్రాప్ అయిపోయేవి. ఇంటి లోపలికి ఇంకా బాగా పల్లెటూళ్ళల్లో చూస్తే కనుక బట్టలు కూడా, అక్కడ బాత్రూమ్ ఉండేది బయటనే, బట్టలు కూడా విసర్జన చేసేసి లోపలికి స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చేవారు. కాబట్టి అప్పట్లో ఈ ప్రభావాలు ఎక్కువగా లేవు. ఒకటి. రెండవది నెగిటివ్ సెన్స్ అప్పుడు ఉన్నది, నెగిటివ్ హోరా అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. అయితే ఈ చేసేటువంటి వాళ్ళు, నెగిటివ్ పనులు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ నెగిటివ్ పూజలు చేసేటువంటి అంటే చేతబడి, బాణామతి, ఇవన్నీ చెడ్డ పూజల కింద మనం ఫీల్ అవుతాం కదా, వీళ్ళందరూ కానివ్వండి, ఊరికి దూరంగా ఉండేవాళ్ళు, ఎక్కడో ఒక మనం 2-3 జిల్లాల అవతల ఎవరో ఒకళ్ళు ఉన్నారన్నట్టుగా వినేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు కూడా మనతో పాటు ఇప్పుడు సిటీస్లో కానివ్వండి ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు. చాలామందికి తెలియదు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ అని తెలియదు. ఇంకొకటి ఏమవుతుందంటే, ఈ చెప్పేవాళ్ళు కూడా కొన్ని దృష్టి తీసేసేటువంటి మార్గాల్ని చౌరాస్తాలో వేయండి, 4 కూడల్లో వేయండి, ఇలాంటివి చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇది దాటినప్పుడు కూడా ఈ నెగిటివ్ హోర మనకి పట్టుకుంటుంది. దీని ద్వారా కూడా మనం అనేక ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ నెగిటివ్ మన శరీరానికి, మన ఆరాకి నెగిటివ్ ఆరా రాకుండా ఉండాల్సిందంటే మెయిన్గా మంత్ర సాధకులైతే కనుక ప్రతిరోజు కూడా రాళ్ళ ఉప్పు, దాన్ని కళ్ళు ఉప్పు అని అంటాం పల్లెటూళ్ళల్లో, ఈ రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసేసుకుని చెంబులో పడేస్తూ ఉంటారనమాట. మంత్ర జపం అయిపోయిన తర్వాత ఒకసారి, మంత్ర జప ప్రారంభానికి ముందర ఒకసారి ఇట్లా కనుక చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకి చాలా దోషాలు తొలగిపోయి దేవతాశక్తి ఎక్కువ కాలం ఉండటానికి వీళ్ళ దగ్గర ఇప్పుడు తీసేసిన ఉప్పుని పడేసేయాలి, పాడేయటమేనా, ఏ రోజుకి ఆ రోజు, ప్రతిరోజు కూడా. తద్వారా ఆరా లోపల చెడు ప్రవేశించకుండా ఉంటుంది, మీ ఆరా మీకు జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక మీరు ఆరాధన చేసేటువంటి దేవత ఏదైతే ఉంటుందో అది శివుడే అనుకోండి, ఆయనకు భస్మంతో ఆరాధన చేసి ఆ భస్మాన్ని
తప్పకుండా ఒక ప్యాకెట్ మీరు ఇక్కడ పెట్టుకుంటారు, ఇది రాలిపోవచ్చు, లేకపోతే మొహం కడిగేసుకోవచ్చు, అయ్యో మీరు ప్యాక్ చేసుకుని కనుక మీ జేబులో పెట్టుకుంటే మిమ్మల్ని నెగిటివ్ ఆరా టచ్ చేయదు. ఇలా కూడా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ప్యాక్ చేయటం మూలకంగా దీనికి మైలు దోషం రాకుండా మనం జాగ్రత్త పడుతున్నట్లు లెక్క. సో మీ దగ్గర ఒక జేబు లోపల శక్తి ఉన్నది అనేటువంటి ద్వారా ఆ నెగిటివ్ దాని మీద ఆరా మీద ఇది ఫోర్స్ చేస్తూ ఉంటుంది రానివ్వకుండా. సో అలా కూడా కుంకుమ కానివ్వండి, పూజ చేసిన కుంకుమ కానివ్వండి, పూజ చేసిన విభూతి కానివ్వండి, ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ నెగిటివ్ ఆరా మీ దగ్గరికి రాకూడదు అనుకున్నప్పుడు ఏదైనా మీ దొడ్లో తులసి చెట్టు ఎండిపోయింది, లేదా మారేడు చెట్టు ఎండిపోయింది, అప్పుడు దానికి కొంచెం కాడని తుంచి వేసేసి ఆకులు తీసేసేసి మధ్యలో కొంచెం బలమైనటువంటి దాని కాండాన్ని, ఎండిపోయిన కాండాన్ని తీసుకుని చక్కగా శుద్ధి చేసి పసుపు రాసి బొట్టు పెట్టి దాన్ని మీరు పూజించాలి. ముందర మీకు ఏ దేవత ఇష్టమో ఆ దేవతతో పూజించాలి. ఆ కాడని మీరు జేబులో పెట్టుకున్నట్లయితే ప్యాక్ చేసి నెగిటివ్ ఆరని ఆ కాడ కూడా రిజెక్ట్ చేస్తుంది మీ దగ్గరికి రానివ్వకుండా. సో మారేడు చెట్టుకి తులసి చెట్టుకి ఇంతటి శక్తి ఉన్నది. అసలు తులసి చెట్టు ఎందుకు వడలిపోతుందండి? అలా పూర్తిగా మాడిపోవడానికి కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అలా అవునమ్మా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మాడిపోతుంది. ఇంట్లో చావు ప్రవేశించి చెప్పడానికి కూడా తులసి చెట్టు ఇది జరుగుతుంది. కాబట్టి ఆరా అనేటువంటి దానిలో మీరు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరా అసలు ఎంత ఉన్నది, మీ ఆరా ఎంత దూరం పెరిగి ఉన్నది, మీ ఆరాలోకి ఎవరైనా ప్రవేశించారా, వేరే వాళ్ళ ఆరా ప్రవేశించిందా, ప్రవేశించినప్పుడు తెలిసిపోతుంది. అది మామూలు వారికి చెబితే అంతగా తెలియదు, అది సాధన చేసేవారికి తొందరగా తెలుస్తుంది. అది వాళ్ళు మనకు పండిచ్చిన దక్షిణ పెట్టిన దాని యొక్క ప్రభావం మనకు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలిసిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే అది తెలిసిపోతుంది. వాళ్ళు నెగిటివ్ ఆరాతో ఇచ్చారు అని చెప్పేసి ఇచ్చారని చెప్పి. ఇప్పుడు చెట్లకు కూడా ఆరా ఉంటుందని నేను ఇందాక చెప్పాను. ఈ చెట్లకు ఆరా, బుద్ధుడికి జ్ఞానం ఎందుకు వచ్చింది? ఆ చెట్టుకు అంత గొప్ప శక్తి ఉండటం చేత, ఆ చెట్టు దగ్గర ఈయన తపస్సు చేసుకోవటం చేత ఈయన ఆరా కూడా ఎక్కువగా పెరిగింది. కాబట్టి చెట్లకి ఆ విధంగా కూడా ఆరా ఉంటుంది. అందుకనే మాకు వేదాల్లో కానీ పురాణాల్లో కానివ్వండి మీకు కొన్ని చెట్లని దేవతా వృక్షాల కింద చెప్పారు. దానిలో మారేడు చెట్టు, తులసి చెట్టు, మర్రి చెట్టు, నేరేడు చెట్టు, అలాగే రావి చెట్టు, అలాగే జమ్మి చెట్టు, వేప చెట్టు, ఇలాంటివి కొన్ని వృక్షాలు చెప్పారు. వేప గాలి ఎంత మంచిదో రాత్రిపూట దాని దగ్గర పడుకుంటే నెగిటివ్ ఆరా వచ్చేస్తుంది. పడుకోకూడదు. తుమ్మ చెట్టుకి దగ్గర, ముళ్ళ చెట్ల దగ్గర మనం నిద్రించకూడదు, అవి నెగిటివ్ ఆరాని కలిగి ఉంటాయి. వేప చెట్లు కూడా, పెద్ద పెద్ద వేప చెట్ల దగ్గర కూడా మనం రాత్రిళ్ళు ఉండకూడదు. వాటి మీద భూత ప్రేతాలకు సంబంధించినటువంటివి కూర్చుంటానికి ఆవాసం ఉంటుంది రాత్రిపూట మీకు. అందుకని ఆ చెట్ల దగ్గర పడుకో. అదే మీరు మర్రి చెట్టు దగ్గర ఉండవచ్చు, రావి చెట్టు దగ్గర ఉండవచ్చు. రావి చెట్టు దగ్గర కూర్చుని మీరు చక్కగా రాత్రిపూట కూడా జపం చేసుకోవచ్చు. అప్పుడు మీలో పాజిటివ్ ఆరా పెరుగుతుంది, మీ జపం డెవలప్మెంట్ చేస్తుంది రావి చెట్టు. అయితే ఇవి ఎక్కువ సంవత్సరాలు అయినటువంటి చెట్లు అయి ఉండాలి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ చెట్టుకు వయసును బట్టి ఆ ఆరా మనలో కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు 1 సంవత్సరం నేను పెట్టేశాను, ఇప్పుడు ఏదో కొత్తగా చిన్న చిన్న చెట్లలాగా ఉండిపోతున్నాయి కదా, బోన్సాయి లాగా అవి పెట్టుకున్నాను, ఇవి కాదు. అవి బోన్సాయి అనేటువంటి వృక్షం ఏమైందంటేనమ్మా ఎదగదు, అంతే ఉంటుంది, దాని పెరగదు, ఇలానూ పెరగదు, ఇలానూ ఎదగదు. సో ఎదగాలేని చెట్టు మనల్ని ఏం ఎదిగిస్తుంది? కాబట్టి అంతే కదా. కాబట్టి మన పూర్వీకులు ఏదైనా వృక్షం పెడితే అది మానవ్వాలి అనేవారు, అంటే బాగా బలంగా తయారవ్వాలి. అంటే ఏంటి? అంతటి ఎనర్జీ నీలో కూడా నాటాలి అనే ఉద్దేశాన్ని చెట్టుతో మనకు చెప్తూ ఉండేవారు ఇప్పుడు కూడా. సో రావి చెట్టు, అశ్వత్థ వృక్షము విశేషము. దీనిలో 3 దేవతలు ఉంటారు. మీరు ఆ చెట్టు కింద కూర్చొని రాత్రిపూట కూర్చున్నా కూడా
చక్కగా దేవతాశక్తి వస్తుంది. అక్కడికి జంతువులు కూడా వచ్చినప్పుడు సాధు ప్రవర్తనతో కలిగి ఉంటాయి. కాబట్టి ఆరాలో రావి చెట్టు చాలా విశేషప్రదమైంది. మారేడు చెట్టు, దాన్నే మనం బిల్వ వృక్షం అంటాము. అలాగే తులసి చెట్లు, ఇవి మానవులకు దగ్గరగా ఉండేటువంటివి. దీన్ని ఉపయోగించుకుంటే మన ఇంట్లో పాజిటివ్ ఆరా డెవలప్మెంట్ అవుతుంది. ఇన్ని రకాలుగా ప్రతి దానికి ఉంటుంది చెప్పారు. అవి తెలుసుకోవాలి. అవును, ఏదైనా మనం దైవానికి దగ్గరగా ఉంటే వాటన్నింటినీ దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అవును. ఇప్పుడు జంతువులకు కూడా ఆరా, ఇప్పుడు మనం మనుషుల గురించి అయిపోయింది, జంతువులకు ఆరా. ఈ జంతువులు ముఖ్యంగా మన పూర్వీకులు ఏం చెప్పారంటే, ప్రతి జంతువు కూడా ప్రమాదాన్ని పసిగడుతుంది. ప్రతి జంతువు కూడా, పక్షి అంటే నేను జంతువుల్లో ఈ పక్షులన్నీ కలిపేస్తున్నా. నేను ఆ యానిమల్స్ అనేటువంటి గ్రూప్గా వీటిని నేను మాట్లాడుతాను. ఒక కాకి అరిస్తే 100 కాకులు వస్తాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు. చూడండి, ఈ కాకి సైన్ ఎంత బాగా వెళ్తుందో చూడండి. అది ఆరా వెళ్ళటం అంటే. తన యొక్క బాధని బాధరూపకంగా అది ప్రసారం చేసినప్పుడు, తన యొక్క ఆనందాన్ని ప్రసారం చేసినప్పుడు ఎలా వెళ్తోంది, అదే మన యొక్క డెవలప్మెంట్ అన్నమాట. కాబట్టి అలాగా కాకులు పసిగడతాయి. ముఖ్యంగానమ్మా కుక్కలు పసిగడతాయి. అలాగే ఎలకలు బాగా పసిగడతాయి. ఈ సృష్టిలో ఏదైనా భూకంపం వస్తోంది అంటే ఎలకే తొందరగా పసిగట్టేటువంటిది. ఎలకలకి ఉన్నంత మేధస్సు కానీ బలం కానీ ఇంకా దేనికి లేదని చెప్పుకోవచ్చు. సహజంగా వినాయకుడి వాహనం ఎలుక. కొంతమంది ఏంటంటే ఇంత ఎలక మీద ఆయన అంత పెద్ద గణపతి ఎలా కూర్చుంటాడు, అది చచ్చిపోయి ఉంటుంది కదా, రకరకాల ఈ నాస్తికమైనటువంటి వాదులు మాట్లాడేవాళ్ళు కానివ్వండి, లేకపోతే మందేళ్ళలో కూడా కొంతమంది శివకేశవుల్ని భేదం చేసేవాళ్ళు కూడా ఉంటారు. దీన్ని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎలక భూమి లోపల ఎక్కడెక్కడ ధ్వనులన్నిటినీ కూడా చాలా తొందరగా పసిగట్టగలదు. నీళ్ళల్లోంచి వచ్చే ధ్వనులను కూడా తొందరగా పసిగట్టగలదు. అలాగే కొండ మధ్యలో జరిగేటువంటి ధ్వనిని కూడా తొందరగా పసిగట్టగలిగిన జీవుల్లో ఎలక ప్రధానమైనటువంటిది. మీకు దీనికి ఉదాహరణ చెప్తున్నాను. సునామీలు వచ్చినప్పుడు ఎలకలు బాగా పరిగెత్తాయి అని చెప్పి శాస్త్రవేత్తలు ఏవో చెప్పారు. ఇవి భూకంపాలు వచ్చినప్పుడు పరిగెడతాయి. సునామీలు లాంటి పెద్ద పెద్ద సముద్రంలోంచి అలలు ఉప్పొంగినప్పుడు పసిగడతాయి. తర్వాత అగ్నిపర్వతాలు పేలేటప్పుడు కూడా వాటికి తెలుస్తాయి. అది కొండల మధ్యలో జరిగేటువంటి సౌండ్స్. కాబట్టి అలాంటివన్నిటిని కూడా ఎలక పసిగడుతుంది. అందుకని ఎలక చిన్న హోల్లో ఉన్నా కూడా దాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది బయటికి ఎలా వస్తుందో తెలియదు, ఎట్లా వెళ్తుందో కూడా తెలియదు. అందుకు అంత గొప్ప జీవాలు మనకున్నాయి. అలాగే ముఖ్యంగా పులి, ఏనుగు, జింకలు ఇవన్నీ కూడా నెగిటివ్ ఆరాన్ని తొందరగా పసిగట్టగలుగుతాయి. సర్పాలు కూడా అమ్మ, సర్పజాతిలో కూడా శ్వేత సర్పము, గోధుమ రంగుతో ఉండేటువంటి సర్పము, బాగా నల్లగా ఉండేటువంటి నల్లత్రాచు అంటాం మనం, ఆ నల్లత్రాచులు లాంటివి దేవతా సర్పాలన్నీ పసిగడతాయి. సర్పాలన్నీ కూడా దేవతా సర్పాలు కాదు, కొన్ని మాత్రమే దేవతా సర్పాలు, అవి పసిగడతాయి బాగా. అలికిడి ద్వారా అవి కూడా పసిగడతాయి. సర్పానికి అలికిడి ద్వారా. ఇంకొక విశేషప్రదంగా ఏంటంటే, ఇవన్నీ తెలుసుకుని వాటి ప్రాణరక్షణకి, వాటి ప్రమాదాల నుంచి కాపాడుకుంటానికి భగవంతుడు ఎంత విధిగా వాటికి ఇచ్చాడో ఆ శక్తిని మనిషికి కూడా అంతే విధిగా ఇచ్చాడు. ఈ ఇచ్చిన దాన్ని వాడు సద్వినియోగం చేసుకోక వేరే, ఇప్పుడు ఏంటంటే ఎంజాయ్మెంటు అంటే శరీరాన్ని ఎంతసేపు సుఖం వైపే నడిపించాలి అనేటువంటి ప్రయాణంలో తనకున్న మేధస్సుని కోల్పోతున్నాడు. మెయిన్గా భగవంతుడు ఇచ్చి దాన్ని కోల్పోయాడు. కోల్పోయి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాపాడండి అని అరుస్తున్నాడు. అందరినీ కాపాడాల్సినటువంటి యజమాని కూడా తనను కాపాడుకోలేక, కుటుంబాన్ని కాపాడలేక అరుస్తున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టలేక ముందుగానే ప్రమాదాలకు దూరంగా ఉండాలి. అది పూర్వీకులు పసిగట్టేవాళ్ళు. పెంపకంలో కూడా
ఇప్పుడు తల్లి చూడండి, బిడ్డ పడిపోతాడేమో, ఎలా కట్టాలి, ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు పడిపోతాడు, ఆ ఏడుస్తున్నప్పుడు కూడా మీరు పల్లెటూళ్ళలో ఈ చీరతో కట్టినప్పుడు ఉయ్యాళ్ళు, దాని నుంచి వాడు కొంచెం ఏ వయసులో పడిపోతాడు ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి తల్లులకి. అప్పుడు వాడి ఏడుపు సౌండ్ మారినప్పుడే వాళ్ళు తొందరగా దగ్గరకు వస్తారు. అప్పటిదాకా కొంచెం పని చేసుకుంటూ అయిపోతుంది వస్తున్నా నాన్న అంటూ వీళ్ళు ఏదో ఇక్కడ ఏదో పిండి వంటలు చేస్తున్నా అట్లా ఉండేవి. కరెక్ట్. అంటే అంతలాగా స్త్రీలకు కూడా ఉన్నదమ్మా. అవతల సౌండ్స్ని బట్టి ప్రమాదమా కాదా అని తెలుసుకునే శక్తి స్త్రీలకు కూడా ఉన్నది పురుషుడితో పాటు. సో ఇవన్నీ మనిషికి ఉన్నటువంటి శక్తుల్ని మనిషి కోల్పోయాడు. ఇప్పుడు తను చెడుకి బాగా దగ్గరైపోయి మంచికి దూరం అయిపోయేసరికి తనలో ఉన్న మంచిని తను పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా మనుషులందరూ మంచివాళ్ళే. ఉన్న మంచిని కోల్పోవటంతో తన లోపల ప్రతి ఒక్కరిలోనూ చెడ్డవాళ్ళలో కూడా ఒక మంచి లక్షణం ఉంటుంది. కానీ ఈ చెడు అనేది బాగా డామినేషన్ చేసేసరికి మంచితనం ఎక్కడో ఉంటుంది, అది ఎవరికో తెలియదు అనమాట. ఆ తెలుసుకుని వాడికి ఉరే నీలో ఈ మంచి లక్షణం ఉంది, ఇది డెవలప్మెంట్ చేసుకో, నువ్వు గొప్పవాడు అని చెప్పినప్పుడు ఈ చండాలుడైనటువంటి జీవితాన్ని నుంచి మంచి జీవితానికి వాడే వస్తాడు. అంటే ఈ ఆరాల్లో ఇంత రకాలుగా ఉన్నాయి. క్లీన్ చేసుకోవాలో కూడా చెప్పారు మీరు. ముఖ్యంగా ఈ ఆరా క్లీనింగ్ చేసుకునేటువంటి వాళ్ళు నోట్లో కల్లుప్పు వేసిన నీళ్లు తాగిసి గార్లిక్ అంటే పుక్కిలించటం అంటాం మనం తెలుగులో. పుక్కిలించి ఉమ్మేస్తే కూడా నెగిటివ్ ఆరా పోతుంది మన దగ్గర నుంచి. పద్ధతి ఎందుకంటేనమ్మా, పూర్వీకులు బాగా నోట్లో మనకి ఈ గొంతు దగ్గర నొసలాగా వచ్చి కొంచెం మండినట్టుగా ఉండటము, వాళ్ళు ఏమనేవాళ్ళంటే నువ్వు ఎక్కడో ఉమ్మేసావురా, అందువల్ల నీకు అట్లా గొంతులో ఇదే జలుబు కాదు, అది ఒక రకమైనటువంటి గొంతు నొప్పిగా ఉండటము, మాటలు కూడా ఒక్కొక్కసారి మనం మింగటం కష్టంగా ఉండటము, గొంతు పట్టేసినట్టుగా ఉండటము, వీటన్నిటికీ కూడా నెగిటివ్ ఆరానే చిహ్నం. బాత్రూమ్ దగ్గర ఉమ్మేసినా కూడా నెగిటివ్ ఆరా వస్తుంది. సహజంగా ఈ మగవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసినప్పుడు ఉమ్మేయటం కానివ్వండి, టాయిలెట్స్ దగ్గర కానివ్వండి, దీని ద్వారా కూడా నెగిటివ్ ఆరా వస్తుంది. విసర్జనము అంటే ఏంటి? వదిలివేసిన చోట. అంటే నీ బాడీలో మలినాలని వదిలివేసిన చోట నువ్వు ఉమ్మేస్తున్నావు. అప్పుడు ఏమైంది, మళ్ళీ నీ నోటి ద్వారా అది ట్రావెల్ అవుతుంది. సో అందుకని అక్కడ ఉమ్మేయకూడదు. సో అందుకని ఇట్లాంటివి చాలా కూడా అశుద్ధం మీద ఉమ్మేస్తే కూడా నోట్ లోపల ఈ గొంతంతా పట్టేసినట్టుగా ముద్దగా మాట్లాడలేకపోవటం, నొప్పిగా ఉండటం, ఒక రకమైన నొసలాగా ఉండి చెప్పుకోలేరు వాళ్ళు కూడా. సో నెగిటివ్ ఆరా అనేది అట్లా టచ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ప్రక్రియ ఈ కల్లు ఉప్పు వేసుకుని గార్లిక్ చేయాలి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. ఈ కల్లు ఉప్పు వేసుకుని గార్లిక్ చేసేసి అది ఒక్కసారి మొత్తం మళ్ళీ కొంచెం కొంచెం ఉమ్మేయకూడదు, ఒకసారి యాక్టు అన్నట్టుగా ఆ సీన్ అట్లా చేయాలని చెప్పింది. అంటే నాలో ఉన్నది బయటికి పోవాలి అన్నట్టుగా ఆ భావంతో వీళ్ళు ఉమ్మేసేయాలి. ఉమ్మేస్తే అది జరుగుతుంది కూడా. కాబట్టి ఆరాని మనం కాపాడుకుంటంలో ఇన్ని రకాలైనటువంటి చాలా చక్కగా తెలియజేశారు. అందరూ పాటించాలి ఇవి. అవును. ధన్యవాదాలండి. నమస్తే.